Dear viewers, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 10th వీడియో లెసన్లో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ఒక రకమైన వాక్యాలు. అంటే యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో 4 kinds of సెంటెన్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్సెస్, సెకండ్ వన్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అయితే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్, సజెషన్, అడ్వైజర్ అని మనకి తెలియజేస్తూ ఉంటాయి, వాటిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ వాక్యాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా సబ్జెక్ట్ అనేది యూ అయి ఉంటుంది. అలాగే ఆ యూని మనం ఎప్పుడు కూడా చెప్పం, పలకం. అంటే ఆ యూ అనేది అండర్స్టూడ్గా ఉంటుంది. జనరల్గా మనం 99% ఆ యూ అనేది మనం పలకం వాక్యాల్లో. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వాక్యాలు ఎప్పుడూ కూడా V1తో స్టార్ట్ అవుతాయి. V1 అంటే ఏంటి? వెర్బ్ యొక్క బేస్ ఫామ్. అంటే ఏదైనా మనం ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క బేస్ ఫామ్ లేదా ప్రెజెంట్ ఫామ్తో ఈ సెంటెన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈ వాక్యాలు అనేవి మిగతా వాక్యాల కన్నా కాస్త డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవర్ క్లియర్ అండర్స్టాండింగ్. సిట్ అన్నాం. సిట్ అంటే కూర్చోండి. యాక్చువల్గా అది సెంటెన్సే. అంటే అక్కడ యూ సిట్ అని చెప్పి మొత్తం పూర్తి వాక్యం, అందులో యూ అనేది మనం పలకం, యూ అనేది అండర్స్టూడ్. అంటే అక్కడ యూ ఉన్నట్టుగా అర్థం చేసుకో. మన తెలుగులో కూడా కూర్చోండి అంటే తప్ప మీరు కూర్చోండి, నువ్వు కూర్చో అని చెప్పి మనం ఆ మీరు నువ్వు అనేవి కూడా మనం చెప్పం. అలాగే ఇంగ్లీష్లో కూడా యూ సిట్ హియర్ అంటే మనం కాస్త ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అదే వాక్యాన్ని యూ సిట్ హియర్ అని చెప్పి చెప్పంటే యూ సిట్ హియర్ అంటే మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి మనం ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ సిట్ ప్రాపర్లీ, సరిగ్గా కూర్చో అంటాం. అంటే ఈ సిట్ అనే ఒక వెబ్ని ఇలా ఈ 3 kinds of సెంటెన్స్లు ఎలా యూజ్ చేస్తాను విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ స్టాప్, ఆపు. అంటే యూ స్టాప్ అని అర్థం, అంటే నువ్వు ఆపు అని చెప్పి అర్థం. స్టాప్ ఇట్ అంటాం. అంటే స్టాప్ ఇట్ అంటే అక్కడ ఎవరైతే ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపండి అని చెప్పడానికి ఇలా స్టాప్ ఇట్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. నెక్స్ట్ గో అంటే పో, వెళ్ళు అంటాం. అయితే ఈ వాక్యాల్లో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ వాక్యాల్ని మనం ఎలా చెప్తామో అంటే ఆ టెంపో అంటే ఆ ఫోర్స్ బట్టి ఇవి ఆర్డరా, కమాండా, రిక్వెస్ట్ అనేది తెలియజేస్తుంటాయి. చూడండి, గో అని చెప్పి మనం అన్నాం అనుకుంటే జనరల్గా ఒక కామన్గా సెంటెన్స్గా ఉంటుంది. అదే కాస్త గట్టిగా అన్నాం అనుకోండి, గో అని చెప్పి అన్నాం అనుకోండి, పో అన్నాం అనుకోండి, అదొక ఆర్డర్. అంటే మనకు చిరాగ్గా వెళ్ళిపో అని చెప్పి అన్నప్పుడు ఒక ఆర్డర్ లాగా, కమాండ్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా దాని ముందు ప్లీజ్ యాడ్ చేసి ప్లీజ్ గో అని అనుకుంటే దయచేసి వెళ్ళు అని చెప్పి ఒక రిక్వెస్ట్ లాగా మనకి అదే కనిపిస్తుంది. ఇలా అంటే ఆ వాక్యాన్ని మనం చెప్పే విధానాన్ని బట్టి, ఆ టెంపో, ఆ ఫోర్స్ బట్టి అవి రకరకాల ఎక్స్ప్రెషన్స్ని మనకి ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్పీక్, మాట్లాడు. అంటే యూ స్పీకర్ అంటే నువ్వు మాట్లాడని చెప్పి అర్థం. కమ్ ఇన్, లోపలికి రా, కమ్ ఇన్ అంటాం. అంటే చాలామంది కమింగ్ అంటారు, అంటే COMING అనుకుంటారు, కానీ యాక్చువల్గా కమ్ ఇన్ అంటే లోపలికి రా, ఇన్ అంటే లోపలికి. నెక్స్ట్ గో అప్, పైకి వెళ్ళు. గో అంటే వెళ్ళడం, అప్ అంటే పైకి. గో అప్, పైకి వెళ్ళు. వెయిట్ హియర్, ఇక్కడ వెయిట్ చేయి, ఇక్కడ నిరీక్షించు. చూడండి, వెయిట్ హియర్ అండ్ హియర్ అంటే ఇక్కడ. నెక్స్ట్ టేక్ ఇట్, ఇది తీసుకో. టెల్ మీ, నాకు చెప్పు అన్నాం. ఇక్కడ చూడండి, ఏ వాక్యం చూసినా మీరు స్టార్టింగ్లో అంటే ఆ వాక్యాల్లో V1 మాత్రమే ఉండడం జరుగుతుంది. గో, కమ్, వెయిట్, టెల్, స్పీక్ ఇలా అన్నీ కూడా V1తో స్టార్ట్ అవుతుంటాయి. సో టేక్ ఏ లుక్ అట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్, ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ చాలా సులభంగా మనం మాట్లాడడానికి వీలుగా ఉంటాయి. ఎందువల్లంటే ఇవి చాలా షార్ట్గా ఉంటాయి కనుక మన కన్వర్జేషన్లో వీటిని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మన ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, రీడ్ లౌడ్లీ అంటే గట్టిగా చదువు అన్నాం. లౌడ్లీ అంటే గట్టిగా, లేదా రీడ్ అలౌడ్ అని కూడా చెప్పొచ్చు. రీడ్ అలౌడ్ అన్నా, రీడ్ లౌడ్లీ అన్నా కూడా ఒకటే. లుక్ హియర్, ఇక్కడ చూడు. లుక్ అంటే చూడడం, హియర్ అంటే ఇక్కడ, అంటే ఇక్కడ చూడు అని చెప్పి ఇలా అన్నాం. ట్రై అగైన్ అంటే మరలా ప్రయత్నించు. అగైన్ అంటే మరలా, ట్రై అగైన్. స్టాండ్ దేర్, అక్కడ నిలబడు. స్టాండ్ నిలబడడం, దేర్ అంటే అక్కడ. కమ్ హియర్, ఇక్కడికి రా అన్నాం. కమ్ అంటే వచ్చుట, హియర్ అంటే ఇక్కడ. కీప్ క్వైట్ అంటే మాట్లాడకుండా ఉండు. క్వైట్ అంటే మాట్లాడకుండా ఉండడం, లేదా కీప్ మ్యూట్ అని కూడా చెప్పొచ్చు. క్లీన్ ప్రాపర్లీ అంటే సరిగ్గా శుభ్రం చేయి. అలాగే టాక్ టు మీ, నాతో మాట్లాడు. వీటి ముందు ప్లీజ్ కానీ కైండ్లీ కానీ మనం వర్డ్స్ యాడ్ చేసినట్లయితే అవి కాస్త రిక్వెస్ట్గా మారుతాయి. చూడండి, ప్లీజ్ టాక్ టు మీ, దయచేసి నాతో మాట్లాడు ఇలా. నెక్స్ట్ లిసన్ టు మీ, నేను చెప్పేది విను. ఇక్కడ చూడండి,
లిసన్ అనే వెర్బ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. లిసన్ టు మీ, ప్రాపర్లీ నేను చెప్పి సరిగ్గా విను అని చెప్పి అనొచ్చు. స్పీక్ టు హిమ్, అతనితో మాట్లాడు. స్పీక్ తర్వాత కూడా ఎప్పుడు కూడా టు అనేది రావాల్సి ఉంటుంది. కమ్ క్లోజర్, దగ్గరికి రా అంటే క్లోజ్ అంటే దగ్గర, క్లోజర్ అంటే చాలా దగ్గరికి రా అని చెప్పినప్పుడు ఇలా కమ్ క్లోజర్ యూజ్ చేయొచ్చు. పుల్ ఎ బిట్, కొంచెం లాగు. పుల్ అంటే లాగుట, పుష్ అంటే తోయుట, లేదా పుష్ ఎ బిట్ అంటే కొంచెం త్రోయ్ అని చెప్పి అనొచ్చు. ఏ బిట్ అంటే కొంచెం. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు. చూడండి ఇక్కడ లుక్ ఎట్ అన్నాం అంటే లుక్ ఎట్ మీ అంటే ఒక వైపు అన్నాను, ఇక్కడ ఎట్ యూజ్ చేసాం అంటే నా వైపు చూడు. లేదా లుక్ ఎట్ హిమ్, అతని వైపు చూడు. లుక్ ఎట్ హెర్, ఆమె వైపు చూడని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మన్నించండి అంటే యూ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అర్థం. రెస్పెక్ట్ ఎల్డర్స్, ఎల్డర్స్ అంటే పెద్దలు, పెద్దల్ని గౌరవించు. రెస్పెక్ట్ అనేది V1 అక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే పెద్దల్ని గౌరవించు. గివ్ మీ ద బుక్, ఆ పుస్తకం ఇవ్వు. గివ్ మీ ద బుక్ అన్న చూడండి, గివ్ అనేది V1. ఇక్కడ చూడండి మీరు ఏ వాక్యం తీసుకున్నా అన్నిట్లో కూడా ఫస్ట్లో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే ఉంటుంది. అంటే ప్రతి వెర్బ్ కూడా 4 ఫామ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫామ్ అంటే ప్రెజెంట్ ఫామ్, బేస్ ఫామే ఇక్కడ అన్ని వాక్యాల్లో యూజ్ చేయడం జరిగింది. చూడండి లుక్, పుల్, కమ్, స్పీక్, లిజన్, ఏది చూసినా అవి యూజ్ చేయబడతాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో చూద్దాం. అయితే ఈ నెగిటివ్ సెంటెన్స్ అన్నీ కూడా డోంట్ అనేది రావడం జరుగుతుంది. అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇప్పుడు కూడా డోంట్ అనేది నెగిటివ్ వాక్యంలో రావడం జరుగుతుంది. చూడండి, డోంట్ మూవ్, కదలకు అంటే డోంట్ మూవ్ అంటే డు నాట్ మూవ్. ఆ డు నాట్ అనే దాన్ని డోంట్గా మనం కుదించి చెప్తూ ఉంటాం స్పోకెన్ ఇంగ్లీష్లో. డోంట్ మూవ్ అంటే డు నాట్ మూవ్ అని. ఓకే. డోంట్ ఫర్గెట్, మర్చిపోకు. అలాగే డోంట్ వర్రీ, బాధపడకు. అంటే ఈ డోంట్ అనే తర్వాత మనం అక్కడ V1 యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఫర్గెట్, మూవ్ అలా. డోంట్ కాల్ మీ, నన్ను పిలవకు. డోంట్ కాల్ మీ. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇక్కడ డిస్టర్బ్ మీ అని చెప్పి అనవచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ అంటే నన్ను ఇబ్బంది పెట్టకు, నన్ను డిస్టర్బ్ చేయకంటాం కదా. డోంట్ టాక్ లైక్ దట్, అలా మాట్లాడకు. లైక్ దట్ అంటే అలా, ఆ విధంగా. నెక్స్ట్ డోంట్ మేక్ నాయిస్, గోల చేయకు. నాయిస్ అంటే గోల. నెక్స్ట్ డోంట్ టాక్, మాట్లాడకు. డోంట్ కమ్, రావద్దు. డోంట్ వేస్ట్ మై టైం అంటే నా సమయాన్ని వృధా చేయొద్దు. నెక్స్ట్ డోంట్ రీడ్ ఇన్ డిమ్ లైట్స్ అంటే డిమ్ లైట్లో చదవద్దు అని చెప్పి చెప్తున్నాం. డోంట్ మేక్ నెగిటివ్ కామెంట్స్. నెగిటివ్ కామెంట్స్ అంటే వ్యతిరేకంగా కామెంట్స్ అవి చేయొద్దని చెప్పినప్పుడు ఇలా డోంట్ మేక్ నెగిటివ్ కామెంట్స్ అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్ డోంట్ మాక్ మీ, మాక్ అంటే వెక్కిరించడం. డోంట్ మాక్ మీ అంటే నన్ను వెక్కిరించకు. నెక్స్ట్ వన్, బీతో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చూడండి, బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. ఇక్కడ చూడండి బీ తర్వాత మనం యాడ్జెక్టివ్స్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. కేర్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అంటే జాగ్రత్తగా ఉండు అని చెప్పేటప్పుడు ఇలా బీ కేర్ఫుల్. అయితే ఇంతకుముందు మనం యాక్షన్ వర్డ్స్ తెలుసుకున్నాం. అంటే డోంట్ కమ్, డోంట్ గో అని చెప్పి, కమ్ గో అని చెప్పి కొన్ని రకాల యాక్షన్ వర్డ్స్ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తున్నాం బీ ఫామ్ తర్వాత. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. అలాగే బీ ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండు. ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం. బీ రెడీ అంటే సిద్ధంగా ఉండు. అలాగే బీ కైండ్ అంటే దయగా ఉండు. ఇక్కడ చూడండి కైండ్, రెడీ, ఆనెస్ట్, కేర్ఫుల్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే అంటే క్వాలిటీస్ని అలాగే సిచ్యుయేషన్ని తెలిపేవి. నెక్స్ట్ వన్, బీ యాక్టివ్ అంటే చురుగ్గా ఉండు. అలాగే బీ కూల్ ప్రశాంతంగా ఉండు అన్నాం. అలాగే బీ సెన్సిబుల్ అంటే తెలివిగా ఉండు అని చెప్పి చెప్తాం. అలాగే బీ బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండు. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్స్. నెగిటివ్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఎలా చెప్తామంటే ఇలా చూడండి, డోంట్ బీ ఫూలిష్. ఇక్కడ డోంట్ యూజ్ చేసి తర్వాత ఈ బీ తర్వాత యాడ్జెక్టివ్ ఉంచడం జరుగుతుంది. డోంట్ బీ ఫూలిష్ అంటే తెలివి లేని వాళ్ళగా ఉండకు, అంటే తెలివి తక్కువగా ఉండకని చెప్పేటప్పుడు ఇలా డోంట్ బీ ఫూలిష్ యూజ్ చేయొచ్చు. డోంట్ బీ అరోగెంట్ గర్వంగా ఉండకు. అరోగెంట్ అంటే ఎక్కువగా గర్వంగా అతిగా ఉండడం అనమాట. డోంట్ బీ అరోగెంట్. డోంట్ బీ షై అంటే సిగ్గుపడకు, అంటే సిగ్గుపడుతూ ఉండకని చెప్పి అర్థం వస్తుంది. డోంట్ బీ షై. డోంట్ బీ యాంగ్రీ అంటే కోపంగా ఉండకు. బీ యాంగ్రీ అంటే కోపంగా ఉండుట. డోంట్ బీ యాంగ్రీ అంటే కోపంగా ఉండకు. డోంట్ బీ నర్వస్ అంటే ఆందోళనగా గాబరాగా ఉండకు. ఇక్కడ చూడండి డోంట్ బీ నర్వస్ అని చెప్పి అన్నాం. ఇలా డోంట్ తర్వాత బీ తర్వాత యాడ్జెక్టివ్ యూజ్ చేసి మనం నెగిటివ్స్ కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు
కొంచెం ఇంపరేటివ్ సెంటెన్స్లో డిఫరెంట్గా ఉండే సెంటెన్సెస్ చూద్దాం. అవి ఏంటంటే లెట్తో ఈ వాక్యాలన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే చూడండి ఎగ్జాంపుల్స్, లెట్ మీ గో, నన్ను వెళ్ళని. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మనం గతంలో ప్రొనౌన్స్లో చెప్పుకున్నాం చూసారా, ఆబ్జెక్ట్స్ అన్నాం కదా, ఆ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ ఈ లెట్ తర్వాత యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ, హిమ్, అస్, హెర్, దమ్ ఇలా ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మిగతా అంటే ఏదైతే యాక్షన్ అక్కడ చేయాలని చెప్పి అనుకుంటున్నామో ఆ యాక్షన్ వర్డ్ ఇక్కడ ఉంచడం జరుగుతుంది. చూడండి, లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళని, నన్ను వెళ్ళనివ్వండి అంటాం కదా, అలా అన్నప్పుడు మనం ఈ లెట్ మీ గో యూజ్ చేస్తుంటాం. లెట్ వచ్చి నన్ను అన్నారు కాబట్టి ఐ అనేది నన్ను, ఐ యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి మీ, కాబట్టి ఇక్కడ మీ యూజ్ చేసి ఇలా యాక్షన్ వర్డ్ ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది, గో అని. లెట్ మీ గో, నన్ను వెళ్ళని. లెట్ మీ డూ ఇట్, నన్ను చేయని. లెట్ మీ సీ ఇట్, నన్ను చూడని, ఇలా మనం చెప్పొచ్చు. లెట్ హిమ్ స్పీక్, అతన్ని మాట్లాడని. అతన్ని అన్నాం, అతనంటే ఎవరు, హీ యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి హిమ్, సో లెట్ హిమ్ స్పీక్, అతన్ని మాట్లాడని. లేదా లెట్ హిమ్ డూ ఇట్, అతన్ని చేయని. లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళని, ఇలా మనం చెప్పాలి. నెక్స్ట్ వన్, లెట్ అస్ గో, వెళ్దాం పద. లెట్ అస్ గో అంటే అస్ అంటే మమ్మల్ని, అంటే ఇక్కడ చూడండి మేము అన్నప్పుడు వి వస్తుంది సబ్జెక్ట్ ప్రొనౌన్, దానికి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి అస్, కాబట్టి లెట్ తర్వాత అస్ యూజ్ చేసి ఇలా లెట్ అస్ గో, వెళ్దాం పద అని చెప్పి మనం ఏదైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఏదైనా చేద్దాం అన్నప్పుడు ఇలా అనొచ్చు. నెక్స్ట్ లెట్ హెర్ సింగ్, ఆమెను పాడని. లెట్ హెర్ సింగ్ అంటే ఆమెను, ఆమె అంటే షీకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి హెర్, సో లెట్ హెర్ సింగ్, ఆమెను పాడని. లెట్ హెర్ డ్యాన్స్, ఆమెను డ్యాన్స్ చేయని. లెట్ హెర్ వాచ్ ఇట్, ఆమెను చూడని, ఇలా మనం అనొచ్చు. లెట్ దెమ్ ఓపెన్ ద డోర్, చూడండి ఇక్కడ దెమ్ అన్న, దెమ్ అంటే వారు, అంటే వారంటే దే యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే దెమ్. లెట్ దెమ్ ఓపెన్ ద డోర్, వారిని తలుపు ఓపెన్ చేయని లేదా ద్వారం ఓపెన్ చేయనివ్వండి అని చెప్పి ఇలా మనం లెట్తో కొన్ని రకాల ఇంపరేటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ చూడండి, సిట్ డౌన్, కూర్చో. డూ సిట్ డౌన్, ఇది కూడా కూర్చోయే. అయితే ఇక్కడ డూ ఎప్పుడైతే యూజ్ చేస్తామో కాస్త ఎంఫటిక్ చేసి గట్టిగా ఫోర్స్గా చెప్పేటప్పుడు ఇలా మనం డూ యాడ్ చేస్తూ ఉంటాం. సిట్ డౌన్ అంటే జనరల్గా కామన్గా చెప్పినట్టు, అదే డూ సిట్ డౌన్ అంటే గట్టిగా ఎంఫటిక్గా చేసి కూర్చొని చెప్పి మనం గట్టిగా చెప్పేటప్పుడు ఇలా డూ యాడ్ చేసి కూడా మనం ఇంపరేటివ్స్ ముందు ఆ ఎంఫటిక్ రావడానికి యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ 10th వీడియో లెసన్లో ఇలా కొన్ని రకాల ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియో లెసన్లో ప్రిపోజిషన్ గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.